హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ టెంపుల్ శివ, సిల్వర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ హెల్తీ వేస్. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పాబ్లో అండ్ బ్రూనో. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఎవ్రీడే ఒక ఎడ్జ్ ఆఫ్ మౌంటైన్లో వీళ్ళ విలేజ్, ఇంకొక ఎడ్జ్ ఆఫ్ మౌంటైన్లో రివర్. సో రోజు వీళ్ళిద్దరూ ఆ రివర్ దగ్గరికి వెళ్ళి బకెట్స్లో వాటర్ మోసుకొచ్చి ఈ ఎడ్జ్ ఆఫ్ మౌంటైన్ దగ్గరికి వచ్చి వీళ్ళ విలేజ్లో వాటర్ సెల్ చేసుకుంటే ఇన్కమ్స్ ఇచ్చుకుంటూ హ్యాపీగా బతికేవాళ్ళు. ఇట్లా ఒక 3 to 4 months జరిగిన తర్వాత బ్రూనో పాబ్లోతో అంటాడు, ప్యాబ్లో మనం ఎంతకాలం అని చెప్పేసి ఇట్లా వర్క్ చేసుకుంటాము, ఇట్లా వెళ్ళి మనం కష్టపడి తెచ్చుకుంటాము, మనం ఒక పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము సో దట్ రివర్ నుంచి డైరెక్ట్గా మన విలేజ్ కనెక్ట్ చేసుకుంటూ అప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి జస్ట్ ట్యాప్ ఓపెన్ చేసుకున్నా సరే ఎంత వాటర్ అమ్ముకుంటే అంత ఇన్కమ్. దీనికి ప్యాబ్లో ఏమంటాడంటే, అరే పిచ్చివాడా, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం కాదు, అసలు ఇవన్నీ పాసిబుల్ అయ్యే వేస్ కాదు, నువ్వు నా మాట విని మనం ఎప్పటిలాగే కష్టపడి ఇన్కమ్స్ తెచ్చుకుందాం అంటాడు. బ్రూనో ఏం చేస్తాడంటే ఎప్పటిలాగే కలిసి తనతో పాటు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం టైం పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక 1 month అయిపోద్ది, పైప్ లైన్ కన్స్ట్రక్ట్ అవ్వదు. 2 months అయిపోద్ది, పైప్ లైన్ కన్స్ట్రక్ట్ అవ్వదు. 3 months అయిపోద్ది, పైప్ లైన్ కన్స్ట్రక్ట్. 4 months తర్వాత అట్ లాస్ట్ పైప్ లైన్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత విలేజ్ దగ్గరకు వస్తుంది. సో విలేజ్లో జస్ట్ ట్యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు వాటర్ వచ్చే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు బ్రూనో ఇంట్లో నుంచి జస్ట్ ట్యాప్ తిప్పితే గెలూన్స్ అండ్ గెలూన్స్ ఆఫ్ వాటర్ వస్తాయి. సో ఎన్ని గెలూన్స్ ఆఫ్ వాటర్ అమ్మితే అంత డబ్బులు. కానీ ప్యాబ్లోకి ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది, బికాస్ తను మళ్ళీ వెళ్ళి ఇంకొక ఎడ్జ్ ఆఫ్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తీసుకురావాలి కాబట్టి. సో ఇప్పుడు బ్రూనో అప్పుడు తను ప్యాబ్లోతో పాటు ఎర్న్ చేసే ఇన్కమ్తో కంపేర్ చేస్తే 100 times ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకుంటున్నాడు. జస్ట్ ఇంట్లో నుంచి జస్ట్ ట్యాప్ తిప్పుకుంటే సరిపోతుంది. అంటే ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాడు. తన యాబ్సెన్స్లో కూడా క్రియేట్ అయ్యే ఇన్కమ్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటాడు. ఆ రెసిడ్యువల్ ఇన్కమ్ ఏమైందంటే తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా బెనిఫిట్స్ తీసుకొచ్చి పెట్టాడు. దట్స్ ద పవర్ ఆఫ్ రెసిడ్యువల్ ఇన్కమ్. ఈ వీడియోలో ఈ 21st centuryలో ఒక బెస్ట్ రెసిడ్యువల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక్కటైతే చెప్పగలను, ఈ వీడియోని ఈ నెక్స్ట్ 30 to 35 minutes ఎవరైతే కాన్సన్ట్రేటెడ్గా విని యూజ్ చేసుకుంటారో హీ మైట్ బి కరోడ్పతి ఇన్ ద నెక్స్ట్ 4 years. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈరోజు తనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏమేమి ఉంటాయి? ఒక మంచి హౌస్, దానికి తగ్గ కార్ అండ్ డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ రోజుల్లో ఒక మంచి హౌస్ కట్టుకోవాలంటే మినిమం 75 lakhs అవుతుంది, ఎందుకంటే మనం సైట్ కొనుక్కొని కట్టుకోవాలి కాబట్టి. లేదు ఫ్లాట్గా కన్సిడర్ చేస్తే యావరేజ్గా 50 lakhsతో కంప్లీట్ చేయొచ్చు. అండ్ కార్ అంటారా, యావరేజ్ 10 lakhs. అండ్ డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇది నెక్స్ట్ 50 years దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 years into 12 months అంటే 600 months. ఈ ఎవ్రీ మంత్ ఈ రోజున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 20,000 ఖర్చు అవుతుంది. సో 600 months into 20,000 అంటే దగ్గర 1.2 crores. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 50 lakhs plus 10 lakhs plus 1.2 crores అంటే 1.8 crores అంటే 180 lakhs. సో ఒక కామన్ మ్యాన్కి బేసిక్ నీడ్స్ వాల్యూ 1.8 crores అంటే 180 lakhs. ఇప్పుడు ఈ 180 lakhs సంపాదించడానికి జనరల్గా తన చేతిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎయిదర్ జాబ్ ఆర్ బిజినెస్. ఒక జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లెట్స్ ఇమాజిన్ షీలా అనే ఒక అమ్మాయి గ్రాడ్యుయేట్ అయ్యింది, ఇంజనీరింగ్ డిగ్రీతో తను జాబ్ కోసం వెళ్తే యావరేజ్గా తనకి ఎంత ప్యాకేజ్ రావచ్చు? 15,000 to 20,000. లెట్స్ ఇమాజిన్ షీ ఈజ్ బ్రైట్ అండ్ ఇంటెలిజెంట్, తనకు కొంచెం ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది అనుకోండి. బట్ మనం ఒక యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే అంటే 60 yearsకి యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 1 lakh per month అనుకుంటే దాంట్లో నుంచి తనకి జిఎస్టీ పోయి ఎంత వస్తుంది? 18% జిఎస్టీ కాబట్టి 82,000 వస్తుంది. ఇప్పుడు ఈ 82,000లో అగైన్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే తనకి జనరల్గా 1 lakh per month జాబ్ అంటే సిటీస్లోనే వస్తుంది కదా. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ కానీ, వీకెండ్ ఎక్స్పెన్సెస్ కానీ, క్లోత్స్ కానీ. ఈ 82,000లో నుంచి ఎంత తీసేయచ్చు? యావరేజ్గా 30,000. సో రిమైనింగ్ 52,000 ఉంటుంది. ఈ 52,000లో మళ్ళీ తను వాళ్ళ పేరెంట్స్కి ఎంత పంపిస్తుంది? తన ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, లేకపోతే తను వాళ్ళ మదర్ కానీ క్లియర్ చేసిన అప్పులు కావచ్చు, లేకపోతే తనకి ఇంట్రెస్ట్ అయ్యి ఇంట్లో ఒక 20,000 పంపిస్తుంది అనుకోండి ఎవ్రీ మంత్. అట్లా చూసుకుంటే రిమైనింగ్ 32,000 per month తను సేవ్ చేస్తుంది. అట్లా ఇయర్కి చూసుకుంటే దగ్గర 3.84 lakhs per year. బేసిక్ నీడ్స్ వాల్యూ ఎంత వచ్చింది? 180 lakhs. అంటే 3.84 lakhs per year అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 180 lakhs by 3.84 lakhs ఇస్తే దగ్గర 47 years. ఇప్పుడు షీలా అనే అమ్మాయి ఏజ్ జస్ట్ ఇమాజిన్ 22 అనుకోండి. 22 plus 47 అంటే దగ్గర 70 years అంటే దగ్గర 70 years అనుకోండి. అంటే 70 yearsకి షీలా తనకు కావాల్సిన కామన్ బేసిక్ నీడ్స్ అచీవ్ చేయగలదు. పైగా ఆ టైంకి కూడా హౌస్ అదే కాస్ట్కి వస్తుందా? రాదు. కార్ అదే కాస్ట్ అప్పుడు ఉంటుందా? రాదు. బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటే వాల్యూ ఉంటుందా? ఉండదు. సో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు పెరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ అంటే తనకు 1 lakh per month ప్యాకేజ్ వచ్చినా సరే తనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అచీవ్ చేయలేకపోతుంది.
ఓకే, మరి మార్గం ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ అలా బిజినెస్ గురించి చెప్పే ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి, అదే క్యాష్ ఫ్లో. ఈ క్యాష్ ఫ్లో నేను చెప్పింది కాదు, రాబర్ట్ టీ కియోసాకి అని ఒక ఫేమస్ ఎకానమిస్ట్ అండ్ ఫేమస్ బిలియనియర్ తను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాశాడు అనమాట, క్యాష్ ఫ్లో మీద రీసెర్చ్ చేసి. ఆ బుక్లో ఇట్లా మెన్షన్ చేశాడు, ESBI ప్రపంచంలో ఈ నలుగురే ఉంటారంట ఇన్కమ్స్ తెచ్చుకునేవాళ్ళు. అంటే మనీ ఫ్లో అయ్యేది ఈ నలుగురు మధ్యనే ఫ్లో అవుద్దంట. అది ఎలాగా? E ఫర్ ఎంప్లాయీస్, S ఫర్ సెల్ఫ్ ఎంప్లాయీస్, B ఫర్ బిజినెస్ క్లాస్, I ఫర్ ఇన్వెస్టర్స్. ఎంప్లాయీస్ అంటే ఎవరు? రోజు జనరల్గా జాబ్స్ చేసుకునేవాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేవాళ్ళు, లైక్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ, వాళ్ళకి సొంత ఫీజులు ఉంటాయి కదా వాళ్ళు. బిజినెస్ క్లాస్ పీపుల్ అంటే కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేవాళ్ళు, లైక్ అంబానీ, రతన్ టాటా వీళ్ళు. ఇన్వెస్టర్స్ అంటే ల్యాండ్ ఇన్వెస్టర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ, లేదా సినిమా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు. ఇప్పుడు ఈ ES పీపుల్ని ఒక పార్ట్ తీసుకుందాం, BI పీపుల్ని ఒక పార్ట్ తీసుకుందాం. ప్రపంచంలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటారు? 95% పీపుల్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు జస్ట్ 5% ఉంటారు. ప్రపంచంలో ఇన్కమ్ అండ్ వెల్త్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి? 95% ఇన్కమ్ అండ్ అసెట్స్ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర జస్ట్ 5% ఉంటాయి. అంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 95% ఇన్కమ్ అండ్ అసెట్స్ని 5% పీపుల్ షేర్ చేసుకుంటే, ఇక్కడ మాత్రం 5% ఇన్కమ్ అండ్ అసెట్స్ని 95% పీపుల్ షేర్ చేసుకుంటారు. అండ్ టైం ఫ్రీడమ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్తో కన్వే చేస్తాను. ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, తను తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఇలా 1 వీక్ ఆర్ 1 మంత్ నాకు లీవ్ కావాలి అని తను అడిగాడు అనుకోండి. మేనేజర్ ఇస్తాడా? ఆబ్వియస్లీ ఇవ్వడు. బట్ ఒక బిజినెస్ మ్యాన్ చూసుకుంటే తను ఒక సిస్టమ్ని అపాయింట్ చేసిన తర్వాత తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. కానీ ఇక్కడ సిస్టమ్ రన్ అవుద్ది, ఇన్కమ్ వచ్చేస్తుంది. సో తనకు ఆ టైం ఫ్రీడమ్ ఉంటుంది, కానీ వీళ్ళకు ఉండదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికి ఉంటుంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే బేసిక్ నీడ్స్ గురించి ఇబ్బంది పడకుండా ఎవరు ఉంటారు? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ ఇమాజిన్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, తనకి 10,000 పర్ మంత్ శాలరీ వస్తే 12,000 రూపీస్ ఖర్చులు అవుతుంటాయి. అయినా సరే 10,000కే తగ్గించుకోవాలి, తనకు ఇంకో మార్గం లేదు. కానీ ఇక్కడ బిజినెస్ క్లాస్ పీపుల్కి అండ్ ఇన్వెస్టర్స్కి అసలు వాళ్ళకి బేసిక్ నీడ్స్కి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ ఎవరికి ఉంటుంది? లెట్స్ ఇమాజిన్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, తను అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యాడు యాక్సిడెంట్లో. ఇప్పుడు తనకున్న శాలరీ వాళ్ళ ఫ్యామిలీకి వస్తుందా? ఆబ్వియస్లీ రాదు. ఒకప్పుడు పెన్షన్స్ అని ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇక్కడ బిజినెస్ క్లాస్ అండ్ ఇన్వెస్టర్స్కి అయితే వాళ్ళకున్న ఏ బిజినెస్ అయినా, ఏ స్టాక్స్ అయినా, ఏదైనా సరే నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ కంప్లీట్ ప్యూర్ నామినీ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మనకి ఎటు ఉండాలనిపించింది? ఆబ్వియస్లీ బిజినెస్ సెక్టర్ అండ్ ఇన్వెస్టర్ సైడే ఉండాలనిపించింది. కానీ ఎందుకని ఆలోచిస్తాం? ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడానికి ఎందుకని ఆలోచిస్తాం? బికాస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఒక బిజినెస్ సెక్టర్ ఆర్ ఇన్వెస్టర్ సెక్టర్లో ఉండాలంటే కొన్ని లక్షలు ఆర్ కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్ని డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పోతే కొన్ని లక్షల కోట్లు పోతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే నో జాబ్ సెక్యూరిటీ. ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీలో ఇన్వెస్ట్మెంట్ 0 రూపీస్, రిస్క్ 0%, జాబ్ సెక్యూరిటీ కాదు, ఏకంగా ఇన్కమ్ సెక్యూరిటీ ఉందనుకోండి, అట్లాంటి ఆపర్చునిటీని తీసుకుంటారా? అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఎవరైనా తీసుకుంటారు. దాని పేరే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ అడ్వాన్స్డ్ ఫ్రాంచైజింగ్. దీని గురించి చెప్పే ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆర్ ట్రెడిషనల్ ఫ్రాంచైజింగ్ గురించి చెప్తాను. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ మనకి ఎవరి దగ్గర తయారవుతుంది? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. ఇక్కడ నుంచి ఎట్ ద ఎండ్ ఎవరి దగ్గరికి వస్తుంది? కస్టమర్. కానీ మధ్యలో ఫస్ట్ కన్సల్టింగ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, అక్కడ నుంచి స్టేట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, అక్కడ నుంచి జోనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్, అక్కడ నుంచి హోల్సేలర్, అక్కడ నుంచి రీటైలర్, ఎట్ లాస్ట్ కస్టమర్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ ఊరికే తన ఉత్త పుణ్యానికి తయారు చేసుకోడు కదా, మినిమం 30% ప్రాఫిట్ తీసుకుంటాడు. ఈ మధ్యలో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఊరికే వర్క్ చేయరు కదా, మినిమం 30% ప్రాఫిట్ తీసుకుంటారు. అండ్ ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఒక ప్రోడక్ట్ మన మార్కెట్లో ఎగ్జిస్ట్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? ఆబ్వియస్లీ యాడ్స్. ఈ యాడ్స్ ఎవరు చేస్తారు? సెలబ్రిటీస్ చేస్తారు. వాళ్ళు ఏకంగా 40% కన్జ్యూమ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్స్ ఇమాజిన్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ రీసెంట్గా తను బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. లెట్స్ ఇమాజిన్ ఒక బూస్ట్ డబ్బా కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. మీరు 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటే 40 రూపీస్ కోహ్లీకి వెళ్ళిపోతున్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ఎంత రెవెన్యూ మీ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుందో. ఓకే, అసలు మొత్తం ఒకసారి చూసుకుంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్కి రావాలి ప్రోడక్ట్. అంటే వీళ్ళు జస్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్కి మూవ్ చేసినందుకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిపి 70% కన్జ్యూమ్ చేస్తారు. ఈ 70% భారం ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీద. సో రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. కోహ్లీ చూసారా, తనకి జనరల్గా BCCI ఇచ్చే ఇన్కమ్ 1.9 crores నుంచి 2 crores per year. కానీ అదే లాస్ట్ ఇయర్లో దగ్గర 280 crores సంపాదించాడు ఫ్రమ్ యాడ్స్. అసలు ఆ ఇన్కమ్కి కంపారిజన్ ఉందా?
దిస్ ఈజ్ వై రిచ్ గెట్ రిచర్ అండ్ పోర్ గెట్ పోరర్. సో ఇంత తెలిసిన తర్వాత ఈ ప్రాసెస్ ఎవరికైనా నచ్చుద్దా? ఎవరికి నచ్చదు. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ అనే యూనిక్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అది ఎలా, అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ అడ్వాన్స్డ్ ఫ్రాంచైజింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు, తన ప్రోడక్ట్ని డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షీలా అనే అమ్మాయి తను డీమార్ట్కి వెళ్ళి ఒక 10,000 రూపీస్ పెట్టి తనకు కావాల్సిన సరుకులు కొనుక్కుంది అనుకోండి. సరుకులు చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైసెస్కి వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు తను ఆటోమేటిక్ ఎంతమందికి చెప్పుద్ది? ఆబ్వియస్లీ ఇన్ని బెనిఫిట్స్ పొందింది కాబట్టి అట్లీస్ట్ తనకున్న సరౌండింగ్స్ వాళ్ళకి చెప్పుద్ది. ఇప్పుడు షీలా చెప్పిందని చెప్పేసి ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళి అనుకోండి, వాళ్ళు కూడా ఒక 10,000 పెట్టి సరుకులు కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు షీలా నోటి మాట ద్వారా ఎంత టర్న్ ఓవర్ జరిగినట్టు? 50,000 టర్న్ ఓవర్ జరిగింది కదా. ఇప్పుడు షీలా వెళ్ళి డీమార్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, నా నోటి మాట ద్వారా నీకు 50,000 టర్న్ ఓవర్ జరిగింది కదా, నాకు కొంచెం ప్రాఫిట్ ఇమ్మంటే ఇస్తాడా? ఆబ్వియస్లీ ఇవ్వడు. కానీ సేమ్ థింగ్ ఇక్కడ రిపీట్ చేస్తే యూ కెన్ గెట్ హ్యూజ్ ప్రాఫిట్స్. అంటే అది కనీసం మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ట్రెడిషనల్ ఫ్రాంచైజింగ్లో సెలబ్రిటీస్కి అండ్ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఇచ్చే 70% షేర్ని ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ మధ్యన ఇండివిజువల్ ప్రాఫిట్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మేము ప్రో హెల్తీవేజ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఎందుకు ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాం? బికాస్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, హైకోర్టు నుంచి సేఫ్ గార్డింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటిదాకా ఏ కంపెనీకి కూడా ఇట్లాంటి ఆర్డర్స్ లేవు. సరిగ్గా చెప్పాలంటే ఇంత సెక్యూర్డ్గా ఏ కంపెనీ లేదు ఇప్పటిదాకా. నెక్స్ట్ 100% కెమికల్ ఫ్రీ, ఏ కెమికల్స్ వాడరు. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జనరల్గా సెలబ్రిటీస్ ప్రిఫర్ చేసే బ్రాండ్స్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఆర్ బాడీ షాప్, కాస్మెటిక్స్లో అక్కడ ఒక ఫేస్ వాష్ కాస్ట్ 2,000 నుంచి 2,500 ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట కంపెనీస్. అండ్ అవి ఆర్గానిక్గా తయారు చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెడతారనమాట. కానీ మన కంపెనీ ఏం చేసిందంటే ఒక బ్యూటిఫుల్ యూనిక్ ప్లాన్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్తో డీల్ అవ్వడం వల్ల అది చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఎఫర్ట్ చేయగలిగే కాస్ట్కి తీసుకొచ్చేసింది. సో అంత బ్యూటిఫుల్ ప్లాన్ అనమాట. అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ని అంత తక్కువ ప్రైస్కి ఏ కంపెనీ తీసుకురాలేదు, అలా మన కంపెనీ తీసుకొచ్చింది. ఇట్లా కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. నేను ఒక స్పెషల్ వీడియో కూడా తయారు చేస్తాను దాని గురించి. ఓకే, అసలు ప్రొడక్ట్స్ ఏంటి, ఏ కేటగిరీస్లో ఉన్నాయని చూద్దాం. 5 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్కిన్ కేర్, నెక్స్ట్ హెయిర్ కేర్, ఆయుర్వేదిక్, న్యూట్రాసిటికల్స్ అండ్ పర్ఫ్యూమ్స్. నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను, సో దట్ మిగతావన్నీ నేను మీ కింద కంపెనీ డైరెక్ట్గా అఫీషియల్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టింది, ఆ లింక్స్ ఇస్తాను. యూ కెన్ వాచ్ డైరెక్ట్లీ ఫ్రమ్ దేర్. నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. జనరల్గా మనకు బయట ఉండే సోప్స్ TFN రేట్ 75% కంటే తక్కువ ఉంటాయి. కానీ మన స్కిన్కి 75% కంటే తక్కువ ఉంటే చాలా డేంజరస్. చాలా ఎలర్జెటిక్ రియాక్షన్స్ ఫామ్ అవుతాయి మన స్కిన్ మీద. కానీ చాలామంది తెలియక కొనేస్తాం. సో మన దగ్గర ఉన్న సోప్స్ అన్నీ TFM రేట్ 75% కంటే ఎక్కువే ఉంటాయి. సో దట్ హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడం కోసం. అట్లా చాక్లెట్ సోప్ అని, సీబక్తాన్ సోప్ అని, చార్కోల్ బ్యూటీ సోప్ అని ఉన్నాయి. అండ్ నెక్స్ట్, మీరు జనరల్గా ఒక పర్ఫ్యూమ్ని ఎప్పుడైనా కొనుక్కుని ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. జనరల్గా ఒక మంచి పర్ఫ్యూమ్ కాస్ట్ 3,500 ఆర్ 4,000 అట్లా ఉంటుంది. కానీ ఎందుకు అంత ఎక్కువ ఉంటుంది? సేమ్ అది కూడా ఒక ట్రెడిషనల్ ఫ్రాంచైజింగ్లో ఉంటుంది కాబట్టి ఒక కస్టమర్కి వచ్చేటప్పటికి అందరి డిస్ట్రిబ్యూటర్స్ భారం కూడా కస్టమర్ పే పడుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. కానీ మన కంపెనీ ఇక్కడ కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్తో డీల్ అవ్వడం వల్ల జస్ట్ 2,300 అండ్ 2,100 ఈ లోపే తీసుకొచ్చేసింది పర్ఫ్యూమ్స్ని కూడా. నాకు తెలిసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పర్ఫ్యూమ్కి, డియోడ్రెంట్కి. జస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. బ్లాక్ సీడ్ ఆయిల్, ఇది చాలామంది ముస్లిమ్స్ ఎవరైతే ఖురాన్ చదివారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఖురాన్లో రాసి ఉంటుంది అనమాట, ఈ ఎర్త్ మీద దేన్నైనా సరే క్యూర్ చేసే శక్తి బ్లాక్ సీడ్కి ఉంటుంది ఎక్సెప్ట్ డెత్. అంత పవర్ఫుల్. అంటే దీని వెనక లాజిక్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఒక పర్ఫెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఎట్లాంటి వైరస్ ఆర్ బ్యాక్టీరియా వచ్చినా సరే ఇట్ కెన్ డిఫీట్ ఇట్. సో మీరు రీసెంట్గా వినే ఉంటారు, చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి, బ్లాక్ సీడ్ కెన్ ప్రివెంట్ కరోనా వైరస్ అని చెప్పేసి. బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లెవెల్స్ని పెంచుతుంది. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది. ఎవరైతే మెడిసిన్ చదువుకున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ స్పైరులినా అంటే మీకు చాలామందికి దీని గురించి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇదొక నాచు మొక్క అంటారు తెలుగులో, బ్లూ గ్రీన్ ఆల్గే. దీన్ని ఒక సర్టైన్ కండిషన్స్లో పెంచితే మదర్స్ మిల్క్ తర్వాత ఎక్కువ ప్రోటీన్ లెవెల్స్ అండ్ మన బాడీకి కావాల్సిన మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అన్నీ ఈ ఫుడ్లో ఉంటాయంట. మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి స్పైరులినా అంటే మీరు ఈవెన్ షాక్ అయిపోతారు కొన్ని ఆర్టికల్స్ చదివి. అండ్ దీనికి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే క్యాన్సర్ని రానికుండా చూసుకుంటుంది,
ప్లస్ బ్లడ్ ప్రెషర్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఐ సైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. సో దట్ ఇప్పటిదాకా చాలా అంటే చాలామంది ఈ ప్రొడక్ట్స్ ద్వారా బెనిఫిట్ అయ్యారు. వాళ్ళ ఎట్లా బెనిఫిట్ అయ్యారనేది మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో విజిట్ చేస్తే చాలా ఫొటోస్ అండ్ ఆడియోస్ అండ్ వీడియోస్ ఉంటాయి. సో దట్ మీకు ఒక ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను అంతే. మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్గా కావాలంటే మీరు స్పైలినా అని కానీ బ్లాక్ సైడ్ కానీ మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ వేర్ ఫిట్, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. 100% న్యాచురల్ వేలో వెయిట్ని తగ్గిస్తుంది అనమాట. ఇది జనరల్గా ఈ ప్రోడక్ట్ ద్వారానే నేను ఆల్మోస్ట్ 3.5 kgs తగ్గాను ఇన్ 1.5 month. చాలామంది ఒబిసిటీ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ వాళ్ళకి. అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఏ ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న ప్రోడక్ట్. అండ్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గా ఉన్న ప్రోడక్టే వెయిట్ గెయిన్. ఇది కూడా కంప్లీట్ న్యాచురల్ వేలో వెయిట్ గెయిన్ చేసుకునే ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇదేం చేస్తుందంటే మజిల్ వెయిట్ని న్యాచురల్గా గ్రో చేస్తుంది. లైక్ ఎలా అంటే దీని వెనక లాజిక్ ఏంటంటే ఇది ఎపిటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ మనకు ఆకలి ఎక్కువ అవడం వల్ల మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ని అంతా అబ్జార్బ్ చేసుకునేటట్టు, అంటే బాడీ అబ్జార్బ్ చేసుకునేటట్టు ఈ ప్రోడక్ట్ డైజెస్ట్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్గా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆయుష్ ద్వారా సర్టిఫై అవ్వబడ్డాయి. అంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆయుష్ అంటే నార్మల్ సర్టిఫికేషన్ కాదు, అది లైక్ కంప్లీట్ 100% కెమికల్ ఫ్రీ అయితే మాత్రమే వాళ్ళు సర్టిఫై చేస్తారు. ప్లస్ అది కూడా ఒక రిజిస్టర్డ్ ఫార్ములా ఉంటేనే వాళ్ళు సర్టిఫై చేస్తారు. అంటే లైక్ ఒక ప్యూర్ రిజల్ట్ బేస్డ్ అయి ఉంటేనే వాళ్ళు సర్టిఫై చేస్తారు. అట్లా మన ప్రతి ప్రోడక్ట్కి ఆయుష్ సర్టిఫికేషన్ ఉంది. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ అన్ని ప్రొడక్ట్స్ జస్ట్ వేద వేర్ ఫిట్, జస్ట్ వేద వెయిట్ గెయిన్, ఇవన్నీ మీరు ఈవెన్ అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు అక్కడ ఎంఆర్పి కొనుక్కోవాలి. కానీ జస్ట్ ఇక్కడ ప్రో హెల్త్ వేస్లో కొనుక్కుంటే మీరు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి కొనుక్కోవచ్చు. అండ్ ప్రొడక్ట్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను కింద టెలిగ్రామ్ ఛానల్స్ ఇచ్చాను, లింక్ ఇచ్చాను. మీరు దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. మీరు ప్రొడక్ట్స్ రిజల్ట్స్ చూసి ఒక్కటైతే చెప్పగలను, డెఫినెట్లీ యూ విల్ బి అమేజ్డ్. ఇన్కమ్స్ ఎలా తెచ్చుకోవాలి దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్స్ టేక్ షీలా అనే ఒక అమ్మాయి తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా ఇంట్లో నుంచి ఆన్లైన్లో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు అని తెలిసి బయట కొనుక్కునే బదులు ఒక 8,999 రూపీస్తో హెల్తీ వేస్లో కొనుక్కుంది అనుకోండి. అంటే తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ వాష్ ఎక్సెట్రా కొనుక్కుంది అనుకోండి. ఇప్పుడు షీలాని కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా ట్రీట్ చేసి ఒక ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తుంది. 8,999 అంటే కంపెనీ దృష్టిలో 5,000 BV అని అర్థం. ఇప్పుడు కంపెనీ షీలాకి 2 ఆర్గనైజేషన్స్ ఇస్తుంది, ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2. ఇప్పుడు షీలా వాళ్ళ ఫ్రెండ్స్ షీలా చెప్పిందని చెప్పి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కోవడం ద్వారా ఇంట్లో నుంచి ఆన్లైన్లో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు అని తెలిసి ఫస్ట్ వీక్లో ఒక ఇద్దరు 5,000 BV పెట్టి కావాల్సిన ప్రొడక్ట్స్ షాపింగ్ చేశారనుకోండి. ఇప్పుడు షీలాకి ఆర్గనైజేషన్ 1 అండ్ ఆర్గనైజేషన్ 2లో కామన్గా జరిగిన టర్న్ ఓవర్ 5,000 BV. ఈ 5,000 BVలో నుంచి 20% అంటే 1,000 ఇన్కమ్ డైరెక్ట్గా షీలా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. దానికంటే ముందు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ తన ఐడికి లింక్ చేయాలి. లెట్స్ టేక్ షీలా వాళ్ళ ఫ్రెండ్స్ని A అండ్ B అని అనుకుంటే కంపెనీ వాళ్ళకు కూడా 2 ఆర్గనైజేషన్స్ ఇస్తుంది కదా. ఇప్పుడు పర్సన్ A అండ్ పర్సన్ B ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే సెకండ్ వీక్లో ఇక్కడిద్దరు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఒక్కొక్కరు 5,000 BVతో షాపింగ్ చేశారనుకోండి. ఇప్పుడు షీలాకి ఆర్గనైజేషన్ 1లో కొత్తగా టోటల్ 10,000 BV టర్న్ ఓవర్ జరిగింది, ఆర్గనైజేషన్ 2లో కూడా 10,000 BV జరిగింది. సో కామన్ టర్న్ ఓవర్ 10,000 BV. ఈ 10,000 BVలో నుంచి 20% ఇన్కమ్ అంటే షీలా అకౌంట్లో ఆటోమేటిక్గా 2,000 ఇన్కమ్ క్రెడిట్ అయిపోతుంది. ఇలానే థర్డ్ వీక్లో కొత్తగా 4 people ఆర్గనైజేషన్ 1లో అండ్ 4 people ఆర్గనైజేషన్ 2లో షాపింగ్ చేస్తారు. సో ఇన్కమ్ ఎంత? 4,000. ఫోర్త్ వీక్లో ఈచ్ ఆర్గనైజేషన్ నుంచి 8 people షాపింగ్ చేస్తారు. సో ఇన్కమ్ ఎంత? 8,000. ఇలా ఎంత టీం పెరిగినా సరే షీలాకి టీం కౌంట్ అవుతుంది అండ్ టర్న్ ఓవర్ యాడ్ అవుతుంది. దాన్ని బట్టి ఇన్కమ్స్ వస్తాయి. అంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో షీలా ఇన్కమ్ ఎంత? 15,000. పోనీ ఇంకొంచెం వర్స్ట్ కేసులో చూద్దాం. లెట్స్ టేక్ షీలా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 1 month టైంలో ఇద్దరే కొనుక్కున్నారనుకోండి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్, ఒక్కొక్కళ్ళు 5,000 BVతో. షీలా ఇన్కమ్ ఎంత? 1,000 ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్లో కొత్తగా 2 people కొనుక్కుంటారు కాబట్టి 2,000. థర్డ్ మంత్లో 4 people కొనుక్కుంటారు కాబట్టి 4,000. ఫోర్త్ మంత్లో 8,000. ఫిఫ్త్ మంత్లో 16,000. సిక్స్త్ మంత్లో 32,000. సెవెంత్ మంత్లో 64,000. ఎయిత్ మంత్లో 1.28 lakhs. నైన్త్ మంత్లో 2.56 lakhs. 10th మంత్లో 5.12 lakhs. 11th మంత్లో 10.24 lakhs. కానీ కంపెనీ ఇంత ఇన్కమ్ ఇవ్వదు, ఎందుకంటే మ్యాక్సిమం 9 lakhs per month లిమిట్. కంపెనీలో 6 cutoffs ఉంటాయి ప్రతి మంత్కి, ఫిక్స్డ్ డేట్స్ అనమాట.
5th, 10th, 15th, 20th, 25th, 30th ఆర్ 31st. కట్ ఆఫ్ అయిన నెక్స్ట్ డే ఆ కట్ ఆఫ్ ఇన్కమ్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది, ట్యాక్స్ డిడక్ట్ చేసి మరీ. ఒక్కొక్క కట్ ఆఫ్కి 1.5 lakhs మ్యాక్సిమం ఇన్కమ్. అట్లా మంత్కి 6 కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి 1.5 lakhs ఇంటూ 6 కట్ ఆఫ్స్ అంటే 9 lakhs per month మ్యాక్సిమం లిమిట్. సో 11th month ఇన్కమ్ 9 lakhs, 12th month ఇన్కమ్ 9 lakhs. ఇప్పుడు ఒకసారి ఆ ఇయర్ మొత్తం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే 28,23,000 వస్తుంది. అంటే ఇంత సింపుల్గా ఇంట్లో నుంచి వర్క్ చేసుకుని నియర్లీ 28 lakhs తెచ్చుకోవచ్చు ఫస్ట్ 1 yearలో. పోనీ ఇంతకంటే వర్స్ట్ కేసులో చూస్తే ఒక 4 yearsలో ఈ బిజినెస్లో ఎంత ఇన్కమ్ తెచ్చుకోవచ్చో చూద్దాం. లెట్స్ టేక్ షీలా ఒక 5,000 బేబీతో తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ షాపింగ్ చేసి స్టార్ట్ చేసింది అనుకోండి. ఒక 1 year టైంలో షీలా టీమ్ కౌంట్ ఎంతకి వెళ్ళొచ్చు? నేనైతే నా ఫస్ట్ 1 yearలో ఆడుతూ పాడుతూ రోజుకి 2 hours మాత్రమే వర్క్ చేస్తే 190 టీమ్ ఫామ్ చేయగలిగాను. అలా షీలా కొంచెం సీరియస్గా తీసుకున్నా ఈజీగా 200 దాటిపోద్ది. బట్ వద్దు 190 తీసుకున్నాను అలాగా. అలా కూడా వద్దు, జస్ట్ 100 అనుకున్నాం. 100 కూడా వద్దు, 50 అనుకుందాం. 50 కూడా వద్దు, అట్ లాస్ట్ 20 అనుకుందాం. అంటే జస్ట్ 20 టీమ్ ఫామ్ చేస్తే 4 yearsలో ఎంత ఇన్కమ్ తెచ్చుకోవచ్చో చూద్దాం. 20 టీమ్ అంటే ఆర్గనైజేషన్ 1లో 10 people, ఆర్గనైజేషన్ 2లో 10 people. ఒక్కొక్కరు 5,000 బేబీతో పర్చేస్ చేస్తారు కాబట్టి సో 10 into 5,000 బేబీ అంటే 50,000 బేబీ టర్న్ ఓవర్. సేమ్ ఆర్గనైజేషన్ 2లో కూడా అంతే, 10 into 5,000 అంటే 50,000 బేబీ టర్న్ ఓవర్. కామన్ టర్న్ ఓవర్ కూడా 50,000 బేబీ. దాంట్లో నుంచి 20% ఇన్కమ్ కాబట్టి షీలాస్ ఫస్ట్ 1 year ఇన్కమ్ 10,000. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వద్దాం. పైన ఫస్ట్ ఇయర్లో ఎంతమంది ఉన్నారు? 10. ఇప్పుడు ఇంకా వర్స్ట్ కేసు తీసుకుందాం. వాళ్ళలో సగం పీపులే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అంటే 5. ఈ 5 people ఈ 1 year టైంలో షీలాలోనే వర్స్ట్ కేసులో 20 టీమ్ అయినా ఫామ్ చేస్తారు కదా. సో 5 into 20 అంటే 100. ఇక్కడ కూడా 5 into 20 100. ఒక్కొక్కరు 5,000 బేబీతో షాపింగ్ చేస్తారు కాబట్టి ఇంటూ 5,000 టోటల్ 5 lakh బేబీ. ఇక్కడ కూడా 5 lakh బేబీ. కామన్ టర్న్ ఓవర్ కూడా 5 lakh బేబీ. అంటే 20% ఇన్కమ్ కాబట్టి షీలా సెకండ్ ఇయర్ ఇన్కమ్ 1 lakh. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వద్దాం. సెకండ్ ఇయర్లో 100 ఉన్నారు కాబట్టి ఇప్పుడు వర్స్ట్ కేస్ 50 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళు షీలాలోనే ఈ 1 year టైంలో 20 టీమ్ అయినా ఫామ్ చేస్తారు కదా. టోటల్ 1,000. ఇక్కడ కూడా 1,000. ఒక్కొక్కళ్ళు 5,000 బేబీతో షాపింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కామన్ టర్న్ ఓవర్ ఎంత? 50 lakhs బేబీ. సో 20% ఇన్కమ్ అంటే షీలా థర్డ్ ఇయర్ ఇన్కమ్ 10 lakhs. సేమ్ ఫోర్త్ ఇయర్ కూడా ఇలాగే వర్స్ట్ కేస్ తీసుకుంటే ఇక్కడ 1,000 ఉన్నారు. సో 500 తీసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఈ 1 year టైంలో 20 టీమ్ అయినా ఫామ్ చేస్తారు కదా షీలా లాగా. సో 10,000. ఒక్కొక్కళ్ళు 5,000 బేబీతో షాపింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కామన్ టర్న్ ఓవర్ ఎంత? 5 crore బేబీ. 20% ఇన్కమ్ అంటే షీలా ఫోర్త్ ఇయర్ ఇన్కమ్ 1 crore. జస్ట్ 5,000 బేబీ అంటే 8,999 పెట్టి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కుని ఇంట్లో నుంచి ఆన్లైన్లో వర్క్ చేసుకుంటే 4 yearsలో ఇంత ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో కూడా వర్స్ట్ కేసు తీసుకుంటే అంటే 50% వర్కౌట్ చేశారనుకోండి, సింపుల్గా 50 lakhs అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్లో ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నామినీ ఫెసిలిటీ. లెట్స్ టేక్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 500 టీమ్ ఫామ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు తన యాబ్సెన్స్లో కూడా ఇన్కమ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఒకవేళ తను అనుకోకుండా ఎక్స్పైర్ అయితే తనకి రావాల్సిన ఎవ్రీ కట్ ఆఫ్ ఇన్కమ్ తన నామినీకి ఇచ్చేస్తూ ఉంటుంది కంపెనీ. అండ్ ఒకవేళ తన నామినీ కూడా ఎక్స్పైర్ అయిపోతే ఆ నామినీ యొక్క నామినీకి ఇచ్చేస్తూ ఉంటుంది ఇన్కమ్. అట్లా మనల్ని కలుపుకొని 7 generations కంపెనీ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే జనరల్గా టూరిజం అంటే చాలామందికి ఇష్టం. వాళ్ళ కోసమని స్పెషల్గా కంపెనీ 2 contests లాంచ్ చేసింది, గోవా అండ్ థాయిలాండ్. 10,000 మ్యాచింగ్ బేబీ అంటే జస్ట్ 2,000 ఇన్కమ్ తెచ్చుకుంటే కంటెస్ట్ పీరియడ్లో కంపెనీ ఫ్రీగా గోవా తీసుకెళ్తుంది. సేమ్ ఇలానే 35,000 మ్యాచింగ్ బేబీ జరిగితే అంటే 7,000 ఇన్కమ్ తెచ్చుకుంటే కంటెస్ట్ పీరియడ్లో కంపెనీ ఫ్రీగా థాయిలాండ్ తీసుకెళ్తుంది. అండ్ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే నేను మా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేశాను. లైక్ ఇట్లా బయట కెమికల్ ప్రొడక్ట్స్ కొనుక్కుని మన హెల్త్ పాడు చేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ చేసుకునే బదులు ఇట్లా హెల్తీ వేస్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనుక్కుని మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ ఒక 500 నుంచి 1,000 రూపీస్ దాకా హెల్తీ వేస్ నుంచే కొనుక్కుంటున్నారు. ఇట్లాగే సేమ్ నాలాగా ఒక 4 years తర్వాత నా టీం వాళ్ళు అంటే లైక్ ఇందాక మనం చూసుకుంటున్నట్టు 10,000 ఆర్గనైజేషన్ 1 అండ్ 10,000 ఆర్గనైజేషన్ 2 ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసి ఇట్లా కెమికల్ ప్రొడక్ట్స్ కొనుక్కునే బదులు మన హెల్తీ వేస్లో కొనుక్కోవడం ద్వారా మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ బయట కొనుక్కునే బదులు హెల్తీ వేస్లో కొనుక్కున్నారనుకోండి ఒక్కొక్కళ్ళు 500 రూపీస్తో. సో టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 50 lakh రూపీస్.
50 lakh రూపీస్ అంటే బీవీలో కన్వర్ట్ చేసి 30 lakh బీవీ 30 lakh బీవీ. సో కామన్ టర్న్ ఓవర్ 30 lakh బీవీ. ఈ 30 lakh బీవీలో నుంచి 20% ఇన్కమ్ కాబట్టి 6 lakh రూపీస్ ఇన్కమ్. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ బయట కొనుక్కునే బదులు హెల్దీ వేస్లో కొనుక్కోవడం ద్వారా వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ నాకు వచ్చే ఇన్కమ్ ఎవ్రీ మంత్ 6 lakhs. దట్స్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. అండ్ ఈ బిజినెస్ని ఎంత త్వరగా స్టార్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్. ఇప్పుడు షాపింగ్ చేసినా 8,999, 10 days తర్వాత షాపింగ్ చేసినా 8,999. కానీ ముందు స్టార్ట్ చేసుకుంటే ఎందుకు బెనిఫిట్టో చూడండి. లెట్స్ టేక్ ఏ అనే ఫ్రెండ్ ఈ ఆపర్చునిటీ గురించి మీకు చెప్పాడు అనుకోండి. మీరు ఒక 4 days టైం తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి. ఈ లోపు ఏ అనే ఫ్రెండ్ ఖాళీగా ఉండడు కదా. ఈ గ్యాప్లో మీ ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్ బి అనే పర్సన్ స్టార్ట్ చేశాడు అనుకోండి. 4th day మీరు స్టార్ట్ చేశారనుకోండి. ఆబ్వియస్గా బి పర్సన్ కింద ఒక ఆర్గనైజేషన్లో మీరు ప్లేస్ అవుతారు. ఓకే ఫైన్. తర్వాత ఒక 2 yearsలో మీరు ఒక 600 టీమ్ ఫామ్ చేశారనుకోండి. బి పర్సన్కి ఇంకొక ఆర్గనైజేషన్లో కూడా ఒక 600 టీమ్ ఫామ్ అయింది అనుకోండి. అంటే మీరు ఒక 4 days ముందు స్టార్ట్ చేసి ఉంటే బి అనే పర్సన్ మీ డౌన్లైన్ అయ్యేవాడు. సో ఆ 600 టీమ్ కూడా మీకు యాడ్ అయి ఉండేది. 600 టీమ్ అంటే 3 lakhs నియర్లీ. 4 days ముందు స్టార్ట్ చేసుకున్న 8,999, 4 days తర్వాత స్టార్ట్ చేసుకున్న 8,999. కానీ ఎంత డిఫరెన్సో చూడండి. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా స్టార్ట్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మీరు విన్న ప్లాన్ మొత్తం నాకు ఆల్రెడీ 2016 నవంబర్లోనే నా ఫ్రెండ్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ ఆ టైంలో నేను జేఎన్టీ కాకినాడలో బీటెక్ చదువుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే, ఏంటి 4 yearsలో 1 crore ఇవన్నీ వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ ఒక 4 months తర్వాత ఏమైందంటే, నా ఫ్రెండ్ ఎవరైతే నాకు ఈ ప్లాన్ చెప్పాడో వాడికి ఎవ్రీ మంత్ 4,000 to 5,000 ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. అది కూడా మ్యాక్సిమం వాడు ఇన్వెస్ట్ చేసే టైం 2 hours. పైగా అది కూడా బీటెక్ చదువుకుంటున్న టైంలో. నేను షాక్ అయిపోయాను. May 25th, 2017 యాక్చువల్లీ తను నన్ను ఒక వేరే పని మీద అని చెప్పి పిలిచి ఒక పర్సన్ కల్పించాడు. హిస్ నేమ్ ఇస్ మహిమా కిరణ్. యాక్చువల్లీ ఆ పర్సన్ ఈ బిజినెస్లో ఆల్రెడీ 10 lakhs plus ఇన్కమ్ తెచ్చుకున్నాడు. సో ఆ పర్సన్ నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు, ఈ బిజినెస్ను స్టార్ట్ చేయడానికి ఆపుతున్న కారణాలు ఏంటి అని అడిగాడు. నేను అప్పుడు డైరెక్ట్గా ఒకటే చెప్పాను, ఏంటంటే ఈ బిజినెస్ నిజంగా వర్కౌట్ అవుతుందా. తనేం చెప్పాడంటే, ఈ బిజినెస్ ద్వారా వరల్డ్ వైడ్ 1 lakh plus millionaires క్రియేట్ అయ్యారు అన్నాడు. అసలు నేను షాక్ అయిపోయాను. అండ్ ఈ బిజినెస్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ బిల్ గేట్స్, వారన్ బఫెట్, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, టోనీ రాబిన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ బిజినెస్కి సపోర్ట్ చేస్తానన్నాడు. నేను లిటరలీ షాక్. అండ్ నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ 2016లో ఈ బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అని చెప్పి లాంచ్ చేసి సపోర్ట్ చేస్తుంది అన్నాడు. అసలు ఏంటి, నాకు చాలా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి ఇంటికి వెళ్ళి ఈ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నైట్ నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ బిజినెస్ 21st centuryలో రూల్ చేసే బిజినెస్. సో సమ్హౌ నాకు చాలా ఫ్యాక్ట్స్ తెలిసి ఇండియాలో ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉందని చెప్పేసి నాకు అర్థమయ్యి నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ నాకు మెయిన్ ప్రాబ్లం, నా చేతిలో మనీ లేదు. మా మదర్ని అడిగాను, మా మదర్ కూడా నేనైతే ఇవ్వను అన్నారు. సో మా ఫ్రెండ్స్ని అడగాలి. మా ఫ్రెండ్స్ దగ్గర ఒకళ్ళ దగ్గరే 9,000 ఉండేంత ఏమంటారు పొజిషన్ కాదు బీటెక్లో. సో సమ్హౌ నేనైతే డిసైడ్ అయ్యాను అట్లాగే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి. సో మా ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరి దగ్గర 500, 1,000 ఇట్లా కొంతమంది దగ్గర నుంచి 500, కొంతమంది 1,500 ఇట్లా తీసుకొని సమ్హౌ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, లేటర్ ఆన్ ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక ఈవెంట్కి పిలిచాడు. ఎవరైతే నన్ను ఈ బిజినెస్కి తీసుకొచ్చాడో అదే ఫ్రెండ్ ఒక ఈవెంట్కి పిలిచాడు. ఆ ఈవెంట్కి వెళ్ళాను May 27th, 2017. వెళ్ళిన తర్వాత ఆ ఈవెంట్లో ఒక పర్సన్ నేను ఇందాక చెప్పాను కదా, మహిమా కిరణ్ అనే పర్సన్ 1,500 people ముందు వాళ్ళ ఫాదర్కి 4.5 lakh వర్త్ డెప్ట్ తన లాస్ట్ 2 weeks ఇన్కమ్తో క్లియర్ చేసేస్తారు. సో మహిమా కిరణ్ సార్ వాళ్ళ ఫాదర్కి 4.5 lakh వర్త్ రూపీస్ డెప్ట్ 1,500 మంది ముందు క్లియర్ చేసి వాళ్ళ ఫాదర్కి ఆ బాండ్ పేపర్స్ గిఫ్ట్గా ఇస్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సో అట్లాగే నీ బిజినెస్లో స్టాండర్డ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 days తర్వాత నాకు ఒక ట్రైనింగ్ అయింది, గెటింగ్ స్టార్టెడ్ ట్రైనింగ్ అని. యాక్చువల్లీ ఆ ట్రైనింగ్లో నాకు ఈ బిజినెస్ గురించి పక్కన పెడితే మనీ అనే కాన్సెప్ట్ గురించి నాకు బాగా అర్థమైంది. ఎందుకు 5% పీపుల్ దగ్గరే 95% ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ నాకు చాలా అర్థమైంది. సో ఆ ట్రైనింగ్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ బిజినెస్ నుంచి నాకు ఎవ్రీ మంత్ 5,000 నుంచి 10,000 దాకా సంపాదించాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓకే, వర్క్ చేసుకుంటూ వచ్చాను. మా ఫ్రెండ్ని ఫాలో అవుతూ అండ్ మహిమా కిరణ్ సార్ని ఫాలో అవుతూ వర్క్ చేసుకుంటూ వస్తే 2017 డిసెంబర్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ డిసెంబర్ మంత్లో నేను టచ్ చేసిన ఇన్కమ్ 29,000 ఇన్ ఏ సింగిల్ మంత్. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలామంది షాక్ అయ్యారు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నా ఫ్రెండ్స్ చాలామంది ఎక్కిరించారు నన్ను, ఏంట్రా నువ్వు స్టార్ట్ చేసావు అది ఇది అని చెప్పి. బట్ అదే ఫ్రెండ్స్ ఆ రోజు 29,000 తెచ్చుకున్న తర్వాత ఏం మాట్లాడలేపారు.
అండ్ కొంతమంది అయితే నా ఇన్కమ్స్ చూసి వాళ్ళు నాతో పాటు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో జనవరి నుంచి నేను ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. ఏంటంటే ఇప్పటిదాకా నేను ఒక 2 hours వర్క్ చేస్తే ఎవ్రీడే నాకు ఒక డిసెంబర్ మంత్లో 29,000 ఇన్కమ్ టచ్ చేశాను. అట్లాంటిది ఈ జనవరి మంత్లో నేను ఏం డిసైడ్ అయ్యానంటే జనవరి 2018 ఎవ్రీడే మినిమం 4 to 5 hours పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అట్లా యాస్టిస్ నేను అనుకున్న ప్రకారం టైం పెట్టి బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఓన్లీ జనవరి మంత్లో నేను టచ్ చేసిన ఇన్కమ్ 44,000. యాక్చువల్లీ ఆ మంత్లో మా ఇంట్లో నేను మా మదర్కి సోఫా సెట్ గిఫ్ట్ ఇచ్చాను, అట్ ద సేమ్ టైం మా మదర్కి శారీ కొనించాను, అండ్ మా చెల్లికి మొబైల్ కొనించాను. ఆల్మోస్ట్ వచ్చిన మనీ అంతా వాళ్ళకే స్పెండ్ చేశాను. నా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఆ రోజు. అండ్ నాతో పాటు మా కాలేజీలో వర్క్ చేసే ప్రొఫెసర్ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ గురించి డెప్త్ తెలుసుకుని అండ్ నా అచీవ్మెంట్స్ చూసి. అండ్ జూన్ 2018 నా ఫ్రెండ్, నా టీమ్మేట్ ఎవరైతే నాతో పాటు ఒక పర్సన్ నా ఫ్రెండ్ స్టార్ట్ అయ్యాడో, హిస్ నేమ్ ఇస్ ఆదిత్య. తను వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ తెచ్చుకొని ఆ మంత్ వాషింగ్ మెషిన్ కొనిచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ మదర్ షాక్ అయిపోయారు. యాక్చువల్లీ ఆ రోజు నైట్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి చాలా థ్యాంక్స్ టు టెండూల్, నువ్వు లేకపోతే అసలు ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఈ ఆపర్చునిటీ లేకపోతే మా ఫ్యామిలీ ఈరోజు ఇంత హ్యాపీగా నేను చూడగలిగేవాడిని కాదేమో. యాక్చువల్లీ మా ఫాదర్ నా ముందు చిన్న పిల్లోడు అయిపోయాడురా, అండ్ మా మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకెందుకురా నాన్న అని చెప్పి అని తన ఫోన్లో చెప్తుంటే నా కళ్ళెం నీళ్ళు వచ్చేసింది. ఏంటి నేనేదో నా కోసం అని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఈరోజు వాడి ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకునేందుకు నా ఇన్కమ్ కోసం, నా ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం. కానీ నా ఇన్కమ్ కోసం, నా ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం నేను స్టార్ట్ చేసుకుంటే ఈరోజు వాడి ఫ్యామిలీ కూడా హ్యాపీగా అవ్వడం స్టార్ట్ అయింది. సో నాకు అక్కడ ఒక లాజిక్ అర్థమైంది. అంటే మన టీమ్మేట్స్ని గెలిపిస్తే ఆటోమేటిక్గా మనం గెలుస్తాం. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లేటర్ ఆన్ ఏమైందంటే నెక్స్ట్ ఇయర్ 2019 జూలైలో నేను దగ్గర 11 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కున్నాను. ఎట్లా కొనుక్కున్నానంటే సింపుల్, నా టీమ్మేట్స్కి వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయడం కోసం, వాళ్ళ కోసం వర్క్ చేస్తే వాళ్ళకి మంచి ఇన్కమ్స్ తెచ్చుకుని వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్లో నా డ్రీమ్ కూడా అచీవ్ అయిపోయింది. సో ఇంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అంటే మన టీంని గెలిపిస్తే మనం ఆటోమేటిక్ గెలుస్తాం. సో ఈ లాజిక్ నాకు అర్థమయ్యి ఇంకా అప్పటి నుంచి టీం కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు మంచి ఇన్కమ్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ హ్యాపీ. సో ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పటిదాకా టోటల్ 900 టీమ్ ఫామ్ చేశాను, ఆల్మోస్ట్ 12 cities. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టీం తెచ్చుకోవచ్చు, ఇంత ఇన్కమ్స్ తెచ్చుకోవచ్చు అని. నేను స్టార్ట్ చేసింది ఎవ్రీ మంత్ జస్ట్ 4,000 5,000 కోసం. కానీ ఈ బిజినెస్లో నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో 15 daysలో 87,000 టచ్ చేశాను. అండ్ నేను చెప్పాను కదా నేను ల్యాండ్ కొనుక్కున్నాను అని చెప్పి, ఆ ల్యాండ్ యాక్చువల్లీ ఒక బిజినెస్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసాను. ఆ కాంట్రాక్ట్ వల్ల నాకు ఏమవుతుందంటే ఒక 12 years తర్వాత ఆ ల్యాండ్ నుంచి ఆ కాంట్రాక్ట్ వాళ్ళు నాకు 4 crores మినిమం ఇన్కమ్ ఇస్తారు. సో నేను తెచ్చుకున్న ఇన్కమ్తో ఒక అసెట్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్లోనే నేను ఫిజికల్గా కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. మీరు యాక్చువల్లీ స్క్రీన్ మీద చూడొచ్చు 2017లో ఎలా ఉండేవాడినో అండ్ నౌ ఇప్పుడు ఎలా ఉన్నాను. అండ్ ఈ బిజినెస్ ద్వారా నాకు వచ్చిన ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు స్కిల్స్లో చాలా వీక్. యాక్చువల్లీ నాకు అసలు ఏం స్కిల్స్ లేవు. నన్ను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి స్టేజ్ మీదకి పిలిస్తే నేను అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. నాకు స్టేజ్ ఎక్కగానే ఆటోమేటిక్గా కాళ్ళు షివర్ అయిపోయాయి. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ 1000 people కూడా అట్ ఏ టైం నేను ట్రైన్ చేయగలుగుతాను. అండ్ ఈ బిజినెస్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే. స్టిల్ నేను మీకు ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత త్వరగా స్టార్ట్ అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ డ్రీమ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక బ్యూటిఫుల్ హౌస్ వర్త్ ఆఫ్ 5 crores నేను కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను బై ద టైమ్ ఆఫ్ December 15th 2025. అండ్ నెక్స్ట్ వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకుంటున్నాను నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇన్ July 2022. సో ఇది నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్సే ఇలా ఉంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నన్ను ఎవరైతే ఈ బిజినెస్లో ట్రైన్ చేసి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారో మిస్టర్ మహిమా కిరణ్ సార్ 9,000 టీమ్ ఫామ్ చేశారు అండ్ 3 crores టర్న్అవుట్ చేశారు ఇయర్లీ. అండ్ ఒకనొక స్టేజ్లో నేను ఎక్స్ అనే గ్రోత్కి వస్తే ఆ ఎక్స్ని 2x గ్రోత్కి తీసుకెళ్ళిన పర్సన్ మణికంఠ సార్ 25,000 టీమ్ ఫామ్ చేశారు అండ్ 20 crores టర్న్అవుట్ చేశారు నియర్లీ. వీళ్ళిద్దరు స్టోరీస్ ఎలా ఉంటాయి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మినిమం 500 likes వస్తే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను సో దట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్పి. అండ్ ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి నాతో కలిసి వర్క్ చేయాలంటే యూ క్యాన్ కనెక్ట్ మీ త్రూ వాట్సాప్, ఫేస్బుక్ ఆర్ Instagram. This is Chandul Siva signing off. Bye.